Today we are going to discuss about the inspection of wells. So what do you mean by inspection? Examining the quality of weld. వెల్డ్ మనం చేస్తే సరిపోదు, ఆ వెల్డ్ ఎట్లా ఉంది, సరైన విధంగా ఉందా లేదా అని మనం ఏం చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. హౌ ది ఇన్స్పెక్షన్ ఈస్ గోయింగ్ టు be carried out in case of wells. So we have 4 different methods by which you can inspect the wells. Okay, so poor wells lead to collapse అన్నమాట. సరైన విధంగా వెల్డ్ అనేది లేకపోతే ఏమవుతుందండి, ది స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ విల్ కంప్లీట్లీ ఫెయిల్. ఓకే, కనెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ గా లేకపోతే మెంబర్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా స్ట్రక్చర్ విల్ నాట్ విత్ స్టాండ్, రైట్? ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్. So you need to take care of the connections very much. So poor wells leads to collapse. Therefore proper inspection of weld is necessary. Okay, కాబట్టి మనం ప్రాపర్ గా వెల్ ని ఇన్స్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు కంటితో చూస్తే, మామూలుగా చూస్తే, యూ కెన్ నాట్ ఐడెంటిఫై ది ఫెయిల్యూర్స్ ఆర్ డిఫెక్ట్స్ ఆఫ్ ది వెల్డ్. వెల్డ్ లో ఉన్న లోపాలని, డిఫెక్ట్స్ ని యూ కెన్ just simply see and examine. ఓకే, సో కంటితో చూసి మనం ఒక వెల్డ్ సరైన విధంగా ఉందా లేదా అనేది చెప్పడం కష్టం అన్నమాట. సో వాట్ వి డూ ఇస్, we have 4 different methods which are sophisticated and which are very much efficient in finding out the defects in the wells అన్నమాట. Okay, so those 4 are the things that we are going to discuss today. So this is the first one. What is the first one? Magnetic particle method. Magnetic particle method. This is a very interesting method. Okay, so let me explain you how this method is carried out. See, so finely milled iron particles coated with a dye pigment are applied on the test specimen. So మనకి ఏముంటాయంటే iron particles which are very finely milled అన్నమాట. Okay, it seems like సంథింగ్ లైక్ సిమెంట్ టు శాండ్ మధ్య ఉంటుంది అనమాట. గ్రెయిన్ సైజ్ చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ అనమాట, జస్ట్ లైక్ సిమెంట్ ఆర్ శాండ్. ఓకే, దట్ ఈస్ హౌ ది సైజ్ ఆఫ్ దోస్ ఐరన్ పార్టికల్స్ ఈజ్. సో దే ఆర్ కోటెడ్ విత్ డైతో కోటింగ్ అయి ఉంటాయి అనమాట. అండ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, వీ నీడ్ టు అప్లై దీస్ ఐరన్ పార్టికల్స్ ఆన్ ది టెస్ట్ స్పెసిమెన్. వాట్ ఈస్ టెస్ట్ స్పెసిమెన్? దట్ ఈస్ ఆన్ వెల్డ్. See, for example, this is the weld. This is the weld. Okay, this is the butt weld. Butt weld అనుకుందాము. సో ఇక్కడ ఈ చల్లాలన్నమాట. You need to put on the top of this. ఒక వెల్డ్ అనేది టెస్ట్ స్పెసిమెన్ అయితే దాని మీద మనం ఈ ఐరన్ పార్టికల్స్ ని స్ప్రెడ్ చేయాలి. అండ్ దీస్ పార్టికల్స్ ఆర్ అట్రాక్టెడ్ టు లీకేజ్ ఫీల్డ్స్ అన్నమాట. అది ఏంటంటే, లెట్ మీ షో యూ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫిగర్. సి, దిస్ ఇస్ అన్ ఐరన్ బ్లాక్, రైట్? ఇది వెల్డ్, దిస్ ఇస్ వెల్డ్. సి క్లియర్లీ ఇన్ ది ఇమేజ్. ఓకే, రైట్. సి, ఇప్పుడు ఈ ఐరన్ ఏదైతే ప్లేట్స్ నేను వెల్డ్ చేశానో అది తీసుకొని, దేర్ ఈస్ అన్ ఎక్విప్మెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ దాట్ హియర్. ఆ ఎక్విప్మెంట్ లో నేను ఈ యొక్క ప్లేట్స్ ని పెడతాను. ఏ ప్లేట్స్ ని అయితే నేను వెల్డ్ చేశానో ఆ ప్లేట్స్ ని. సో ఇప్పుడు ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఏమవుతుంది అంటే, నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏమవుతుందండి, రెండింటి మధ్య magnetic lines are going to pass through this metal which I have placed in between అన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు this is the specimen which is placed between 2 ends and ఆ 2 ends గుండా ఏమవుతాయంటే మ్యాగ్నెటిక్ లైన్స్ వెళ్తా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ స్పెసిమెన్ పెట్టడం వల్ల కూడా దాంట్లో నుంచి కూడా ఏమవుతాయంటే ఈ లైన్స్ అనేవి వెళ్తా ఉంటాయి. సో జనరల్ గా మీకు చూసారంటే స్ట్రైట్ గా ఉంటాయి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఇది ఎగ్జామిన్ చేస్తాను. ఏంటి అంటే, ఎక్కడైనా క్రాక్స్ ఉన్నట్లయితే, ఒకవేళ మెటల్లో క్రాక్స్ ఉన్నట్లయితే, లేకపోతే వెల్డ్ దగ్గర క్రాక్స్ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే, దీస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. దట్ ఈస్ ది బేసిక్.
principle. ఏంటవుతుందండి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్ట్రైట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్రాక్, సీ ఇన్ దిస్ ఫిగర్, బికాస్ ఆఫ్ దిస్ క్రాక్ the magnetic lines are not passing in a straight line through the specimen. They have gone distracted, like బల్జ్ అయినట్టు వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు నాకు మ్యాగ్నెటిక్ లైన్స్ కంటే కనబడతాయండి, కనబడవు. సో ఇప్పుడు ఎక్కడ బల్జ్ అవుతున్నాయి, ఎక్కడ డిస్ట్రాక్ట్ అయ్యాయి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది నాకు ఎలా వస్తుంది? సో దట్ ఈస్ వై వి యూజ్ దిస్ ఐరన్ పౌడర్, ఐరన్ పార్టికల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఐరన్ పార్టికల్స్ ని ఈ యొక్క వెల్డ్ దగ్గర మనం క్రాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ వెల్డ్ దగ్గర యు పుట్ దీస్ ఐరన్ పార్టికల్స్. సో వాట్ హ్యాపెన్స్ ఈస్, బికాస్ ఆఫ్ ది డీవియేషన్స్ ఇన్ ది మ్యాగ్నెటిక్ లైన్స్, మనం ఎక్కడైతే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ వేసామో, ఈ ఐరన్ పార్టికల్స్ వేసామో, ఒకవేళ అక్కడ డీవియేట్ అయినట్లయితే ఏమవుతుందంటే బల్జ్ అవుతాయి అనమాట, పైకి మ్యాగ్నెటిక్ పార్టికల్స్ లెగుస్తాయి అనమాట, గాలికి కొంచెం పైకి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు చూసా ఉంటారు, కొంత శాండ్ తీసుకొని ఒక కవర్ లో వేసి లేకపోతే పేపర్ మీద వేసి కింద మ్యాగ్నెట్ ఇటు అటు ఆడిస్తే పైన మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అన్ని సపరేట్ అయ్యి డాన్స్ చేస్తున్నట్టు కనబడుతుంది. మీరు ఎప్పుడు చిన్నప్పుడు చేసా ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఐరన్ పార్టికల్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ హారిజాంటల్, బికాస్ అక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఏమాత్రం కూడా డీవియేట్ అవ్వలేదు కాబట్టి దే ఆర్ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఐరన్ పార్టికల్స్. కానీ ఇక్కడ సెకండ్ రీజన్ లోకి వచ్చేసరికి చూడండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఆ క్రాక్ ఉన్న దగ్గర డ్యూ టు ది డీవియేషన్ ఇన్ ది మ్యాగ్నెటిక్ లైన్స్, అక్కడ వేసిన ఐరన్ పార్టికల్స్ కూడా ఏమవుతాయండి, బల్జ్ అవుతాయి, పైకి లిగుస్తాయి అన్నమాట. సో బై దిస్ యూ కెన్ నో ఏంటండి క్రాక్ ఎక్కడొచ్చిందో కూడా తెలుస్తుంది, అంతేనండి. సో అక్కడ డీవియేట్ అయ్యి అక్కడ పైకి లేచే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అంటే, ఈ ఐరన్ పార్టికల్స్ అంటే అర్థం ఏంటి, పైకి ఐరన్ పార్టికల్స్ లేసాయంటే అక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ బల్జ్ అయ్యాయి, డిస్ట్రాక్ట్ అయ్యాయి. ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతాయి మ్యాగ్నెటిక్ లైన్స్, అక్కడ క్రాక్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఐరన్ పార్టికల్స్ బేస్ చేసుకొని దాని యొక్క సర్ఫేస్ ని చూసి యూ కెన్ ఎస్టిమేట్ వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది క్రాక్ అండ్ వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ క్రాక్ అనమాట. సో ఇక్కడ మనం వెల్డ్ దగ్గర క్రాక్ ఏమైనా వచ్చిందా అని తెలుసుకోవడానికి ఏం చేస్తాము, వెల్డ్ దగ్గర ఈ ప్రాసెస్ క్యారీ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ఇష్యూ ఉందండి, ఒక ప్రాబ్లం ఉందన్నమాట ఈ మెటీరియల్స్ తోని, ఈ ప్రాసెస్ తో. ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఫెర్రస్ మెటీరియల్స్. ఫెర్రస్ మెటీరియల్స్ ఓన్లీ. ఓకే, ఐరన్ కంటెంట్ ఉన్న మెటీరియల్ మాత్రమే. నాన్ ఫెర్రస్ మెటీరియల్ కి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ సరిగ్గా వెళ్ళవు కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేసి ఫాలో అవ్వలేము. ఓకే, సో దిస్ మెథడ్ క్యాన్ బి విజువల్లీ డిటెక్టెడ్ అండర్ ప్రాపర్ లైటింగ్ కండిషన్స్ ఓన్లీ. ప్రాపర్ గా లైటింగ్ కండిషన్స్ ఉండాలి, బికాస్ ఎందుకంటే యూ నీడ్ టు ఏబుల్ టు సీ ది డీవియేషన్, ఐ మీన్ ది బల్జింగ్ ఆఫ్ ది ఐరన్ పార్టికల్స్. ఓకే, అక్కడ చూడాలి ఆ ఇండికేషన్ మీరు సరైన విధంగా. ఓకే, so that, so next one, coming to the second method, which is dye penetration method. Let me explain you with the help of this figure. Okay, so see here, this is the specimen. For example, దాంట్లో క్రాక్ ఉన్నట్టు ఉంది అనుకుందాము. ఆ క్రాక్ లో జనరల్ గా ఏముంటుందని మట్టి ధూళి అన్ని పేరుకుపోయి ఉంటాయి. వి కెనాట్ సీ దట్. ఓకే, కంటికి మనకు కనబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్లీన్ ద సర్ఫేస్. ఏ సర్ఫేస్ అయితే మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారో క్రాక్స్ ఉన్నాయా లేదా అని, ఆ సర్ఫేస్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్లీన్ ఇట్. సో ఆఫ్టర్ క్లీనింగ్ ఇట్ యూ హ్యావ్ టు అప్లై ది పెనెట్రెంట్. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ లిక్విడ్ దట్ హెల్ప్స్ us టు క్లీన్ ది సర్ఫేస్, నీట్ గా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, ఇన్సైడ్ ది క్రాక్ కూడా. ఓకే, సో ఒకసారి మీరు లిక్విడ్ దాని మీద అప్లై చేసి యూ కెన్ అప్లై విత్ స్ప్రే. మనం ఇప్పుడు శానిటైజర్ ఎట్లా అయితే చేతి మీద అప్లై చేస్తామో దట్ ఈస్ హౌ యూ కెన్ అప్లై దిస్ థింగ్ ఆన్ దిస్ హియర్ ఆల్సో. ఓకే, సో వన్స్ ఈ పెనట్రెంట్ దాని మీద అప్లై చేసిన తర్వాత పైన ఏదైతే స్ప్రెడ్ అయ్యి ఉండిపోతుందో ఆ పెనట్రెంట్, దాన్ని యూ కెన్ జస్ట్ క్లీన్ ఇట్ విత్ ఎ క్లాత్ అండ్ దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సీ. ఇప్పుడు సో పైన సర్ఫేస్ మీద అంతా క్లీన్ గా ఉంటుంది, బట్ you can see that penetrant is inside the crack. ఒకవేళ క్రాక్ ఉంటే క్రాక్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ నీడ్ టు అప్లై డెవలపర్ అనే దాన్ని అప్లై చేయాలి.
సో ఈ డెవలపర్ ని అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, ఒకవేళ అక్కడ క్రాక్ ఉన్నట్లయితే ఆ డెవలపర్ ఏదైతే ఉందో దాట్ రియాక్ట్స్ విత్ this penetrant and it is going to show an indication on the surface అన్నమాట. డెవలపర్ దీని మీద యాడ్ చేసిన వెంటనే ఒకవేళ అక్కడ క్రాక్ ఉన్నట్లయితే ఆ క్రాక్ లో ఏముంటుంది, ఈ పెనట్రెంట్ ఉంటుంది కదా, పెనట్రెంట్ దాంతో రియాక్ట్ అయ్యి మీకు పైన ఒక చిన్న పౌడర్ లాంటిది ఏదైనా ఫామ్ అవుతుంది అనమాట. ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. అఫ్ కోర్స్ పౌడర్ ఫామ్ అవుతుందా, డిఫరెంట్ గా ఇంకేదైనా ఫామ్ అవుతుందా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ డెవలపర్ అండ్ దిస్ పెనట్రెంట్ యూ హ్యావ్ అప్లైడ్. ఓకే, సో పెనట్రెంట్ కి డెవలపర్ కి మధ్యన ఉన్న కెమికల్ రియాక్షన్ బట్టి there is going to be something formed here and that indicates that there is a crack. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఒకవేళ ఇక్కడ క్రాక్ లేనట్లయితే ఏదైతే మీరు పెనట్రెంట్ అప్లై చేస్తారో మీరు క్లీన్ చేస్తే ఏమైపోవాలండి, అక్కడ పెనట్రెంట్ అనేది జీరో, అక్కడ ఏమి ఉండకూడదు. ఇంకా మీరు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత స్టేజ్ నెంబర్ 4 లో మీరు క్లీన్ చేసిన తర్వాత పెనట్రెంట్ ఒకవేళ క్రాక్ లేకపోతే అక్కడ పెనట్రెంట్ కూడా ఏమవుతుందండి, ఏమీ ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లీన్. సో ఇప్పుడు డెవలపర్ యాడ్ చేస్తే ఆ సర్ఫేస్ మీద పెనట్రెంట్ లేదు కాబట్టి రియాక్షన్ ఏమైనా అవుతుందా అండి డెవలపర్ కి పెనట్రేషన్ కి? అవ్వదు. అప్పుడు మీరు చూస్తే ఆ పెనట్రెంటే మీకు కనబడుతుంది, ఇంకేమీ మీకు పైన ఇండికేషన్ కింద కనబడదు. అంటే అర్థం ఏంటంటే పెనట్రెంట్ లేదు. పెనట్రేట్ ఎందుకు లేదంటే క్రాక్ లేదు. ఒక్కనండి. సో క్రాక్ ఉంటే ఏమవుతుంది, పెనట్రేట్ అందులోకి వెళ్తుంది. మీరు డెవలపర్ యాడ్ చేసిన తర్వాత పెనట్రెంట్ డెవలపర్ రెండు రియాక్ట్ అయ్యి ఆ క్రాక్ ఉన్న స్థలంలో చిన్న ఇండికేషన్ మనకి ఇస్తుంది అన్నమాట. Okay, so this is a very simple principle, right? So let me just give you a step by step. So this is one of the method, oldest and non-destructive testing, and the liquid penetration testing and kuda antam. We call this as liquid penetration test also. Okay, and moreover this is especially used for steel and non-ferromagnetic materials also. Manam mundu method chusam. Okay, first method. So that method, magnetic method, is not useful for non-ferrous. Kani ikkada chudandi, dye penetration method is applicable to ferrous and non-ferrous magnetic materials also. So as I told you, first clean the surface, next spray the liquid penetrant on the surface, and ikkada endante you need to give some time, something like 10 to 30 minutes. ఎందుకు టైం ఇవ్వాలి? పెనట్రెంట్ అప్లై చేసిన తర్వాత అది ఒకవేళ ఏవైనా క్రాక్స్ ఉంటే ఆ క్రాక్స్ లోనికి వెళ్ళాలి కదా. యూ నీడ్ టు గివ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గో ఇన్ టు ది క్రాక్. ఓకే, సో దాన్ని ఏంటంటామంటే డ్వెల్ టైం అంటాం, డ్వెల్ టైం. సో ఆ తర్వాత ఏం చేయాలి, యూ నీడ్ టు అలౌ ది లిక్విడ్ టు పెనట్రేట్ అండ్ నౌ క్లీన్ ది సర్ఫేస్ అగైన్. ఇప్పుడు మనం క్లీన్ చేయాలి. ఒకవేళ క్రాక్స్ ఉంటే క్రాక్స్ లోకి అది వెళ్ళిపోతుంది, క్రాక్స్ ఏవి లేకపోతే పైన సర్ఫేస్ మీద ఉండిపోతుంది. క్లీన్ చేస్తున్నాడు మొత్తంగా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో సర్ఫేస్ క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలి, నౌ అప్లై డెవలపర్. ది డెవలపర్ డ్రాస్ పెనట్రెంట్ ఫ్రమ్ defects out onto the surface to form a physical visible indication. సో ఇందాక మీకు చెప్పినట్టుగానే ఒకసారి డెవలపర్ యాడ్ చేస్తే ఒకవేళ క్రాక్స్ ఉండి ఆ క్రాక్స్ లో పెనట్రెంట్ ఉంటే ఆ పెనట్రెంట్ ని బయటకు లాగి రియాక్ట్ అయ్యి మీకు ఒక ఇండికేషన్, విజువల్ ఇండికేషన్ అనేది అక్కడ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం బ్లీడ్ అవుట్ అంటాం అనమాట. దిస్ హెల్ప్స్ us to know the defects. So bleed out ante entante the indication that is coming out is nothing but bleed out. Okay, in exam you need to explain in detail as I'm explaining you here, and you need to draw the figures also. Okay, remember that. Now let me go into the third method. So this third method is the general thing and most people are common with this, aware of this method. So what we do is we send ultrasonic sound waves are sent through the weld ద్వారా మనం పంపిస్తాము. Defects like flaws or holes etc. ఏవైనా ఉంటే the time interval of sound transmission. ఆ సౌండ్ ఎట్లా అనేది ఒక చోటు నుండి ఇంకో చోటుకి ట్రావెల్ అవుతుంది అన్నది. If there are errors, the time taken for the sound to travel from one place to one place will change. Okay, so that is how you can find out the exact crack or anything. Okay, see, as you can see from this image, he's trying to
find out if there are any cracks on this rail at that particular location. Of course, ఇక్కడ weld లేదు, but anywhere you can find out. Even if it is a weld, you can find out. If there is any no weld, ఒక plate మీద, ఒక రాడ్ మీద, ఒక బార్, ఒక మెంబర్ మీద ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్న క్రాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని, యూ కెన్ డూ దట్. ఎనీవేర్ యూ కెన్ డూ దట్. Okay, now coming to the fourth method and the last method. So this is called as radiography method because we use X-rays or gamma rays to examine the internal structure of the weld. So this is something like your X-ray. మీరు ఏదైనా ఒక బోన్ ఫ్రాక్చర్ అయితే వాట్ యు డూ, యూ గో టు ది హాస్పిటల్ టు ది అండ్ యూ విల్ గెట్ అన్ ఎక్స్రే, అండ్ ఎక్స్రే విల్ హెల్ప్ us టు ఐడెంటిఫై ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్రాక్ టు యువర్ బోన్. అంతే కదండి. సో దట్ ఈస్ హౌ యూ డూ ఇట్ హియర్. సీ ఇన్ దిస్ ఇమేజ్ దేర్ ఈజ్ ఏ రేడియోగ్రాఫిక్ ఫిల్మ్ విత్ లేటెంట్ ఇమేజ్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. అంటే మీ ఎక్స్రే ఫిల్మ్ లాంటిది అనమాట, కింద ఉంటుంది. అండ్ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఎ బట్ వెల్డ్. This is a butt weld. So this is the parent metal. You are trying to join these two with a single V joint butt weld. So ఇప్పుడు ఈ butt weld లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే ఏం చేస్తామండి? సో దిస్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ఎక్స్రే. ఈ ఎక్స్రే బీమ్స్ ఇవి, యూ సెండ్ ఆన్ దట్ బీమ్. If there are any cracks, you can see on this photographic film.